శ్రీమాత్రే నమః. నీచ జన్మలు ఎత్తిన సుశీల పుత్రిక. మాఘ స్నానంతో ముక్తి పొందిన ఇంద్రుని కథ తెలుసా? పరమ పవిత్రమైన మాఘమాసంలో నిరంతరంగా కొనసాగుతున్న మాఘపురాణంలో 12వ అధ్యాయంలో మాఘ స్నానంలో తొండ రూపాన్ని విడిచిన సుశీల పుత్రిక వృత్తాంతం. పద్మ పర్వతం మీద ఇంద్రుని కనుక్కున్న దేవతలు మాఘ స్నానంతో అతని గాడిద రూపాన్ని ఏ విధంగా పోగొట్టారో ఈ కథనంలో తెలుసుకుందాం. మాఘపురాణం 12వ అధ్యాయం. పరమశివుడు పార్వతితో ఘృతమంద మహర్షి జాహు మహర్షుల సంవాదం తెలుసుకుని 12వ రోజు కథను చెప్పడం ప్రారంభం. ఘృతమంద మహర్షి జాహు మహర్షుల సంవాదం. ఘృతమంద మహర్షి జాహు మహర్షితో ఈ విధంగా చెప్పసాగిన. దేవతలు ఏ విధంగా తొండ రూపాన్ని విడిచిన సుందరి వనితను ఆమె వృత్తాంతాన్ని వివరించమని కోరగా ఆమె ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టింది. సుశీల పుత్రిక వృత్తాంతం. దేవతలతో సుందరమైన వనిత ఇలా చెప్పడం ప్రారంభించింది. నేను కాశ్మీర దేశంలో సుశీలుడనే బ్రాహ్మణుకు పుత్రికను. నా తండ్రి యుక్త వయసులో నాకు వివాహం చేశారు. కానీ వివాహం అయిన 4 రోజులకే నా భర్త మరణించాడు. అతి చిన్న వయసులో నాకు ఈ గతి పట్టడం చూసి నా తండ్రి విచారంతో, జీవితంపై వైరాగ్యంతో నన్ను బంధువుల ఇంట్లో విడిచిపెట్టి నా తల్లితో కలిసి అరణ్యానికి వెళ్ళాడు. కొంతకాలం తర్వాత తన యోగ విద్యలో శరీరం విడిచి పుణ్యలోకానికి చేరాడు. నా తల్లి కూడా అతనిని అనుసరించింది. బంధువుల ఇంట్లో దీన అవస్థలో సుశీల పుత్రిక. బంధువుల ఇంట్లో ఉన్న నేను కష్టంగా భిక్షాటన చేస్తూ జీవితాన్ని గడపసాగాను. నేను ఏ రోజు శుచిమైన ఆహారం తిని ఎరగను. ఎప్పుడూ సద్దన్నం, ఇతరులు వదిలేసిన అన్నాన్ని తింటూ ఉండేదాన్ని. వేళకు స్నానాలు లేక, శుచి శుభ్రత లేక ఉండేదాన్ని. ఒకనాడు కూడా హరిని పూజించడం, దేవాలయానికి వెళ్ళడం అలాంటివి చేయలేదు. ఎవరైనా హరికథలు చెప్తున్నా వినను. వారిని వేలన చేస్తుండేదాన్ని. చిల్లర కొన్ని వస్తువులు కొని తిరిగి అమ్ముతూ పుష్కలంగా ధనం సంపాదించాను. కానీ ఏనాడు దైవకార్యాన దాన ధర్మాలు చేసి ఎరగను. ఎన్నో నీచ జన్మలు ఎత్తిన సుశీల పుత్రిక. ఇలా ఉండంగా వయసులోనే నేను ఒక వేశ్య యువకుని సంబంధం పెట్టుకుని అతని నుంచి ధనం తీసుకునేదాన్ని. ఇది వృత్తిగా భావించి ఎంతో మందితో ఒడిగట్టి విపరీతంగా ధనం సంపాదించాను. కాలక్రమేణా మరణం నేను చేరాక నరకంలో క్రూరమైన బాధలు అనుభవించాను. తరువాత అనేక జన్మల్లో భర్త లేని ఆడదానిగా, కోతిగా, కుక్కగా, పిశాచిగా, ఎద్దుగా, పశువుగా, క్రిమికీటకాల అనేక వందల జన్మలు ఎత్తాను. ఇప్పుడు మీరు కూడా నాకు మోక్షం ప్రసాదించిన తొండ జన్మను 1000 సార్లు అనుభవించాను. ఒకానొక స్త్రీ జన్మలో వైశాఖ మాసంలో నేను ఒక బ్రాహ్మణునికి మధ్యాహ్న వేళ అన్నం పెట్టిన పుణ్యానికి ఇప్పుడు నాకు శాప విమోచన కలిగింది. ఇలా మారాను అంటూ సుశీల పుత్రిక తన వృత్తాంతాన్ని దేవతలకు తెలియజేసింది. సుశీల పుత్రిక వృత్తాంతం నిన్న దేవతలు మాఘ మాసంలో సూర్యోదయ సమయంలో కేవలం కొన్ని నీటి బిందువుల చేత తొండకు స్త్రీరూపం రావడం చూసి ఆశ్చర్యపోయారు. చివరికి వారిలో ఒకరు ఆమెను వివాహమారాడు. ఇంద్రుని వెతుకుతూ పట్టుకున్న దేవతలు. పద్మ పర్వతం మీదుగా గాడిద రూపంలో ఉన్న ఇంద్రుని దేవతలు వెతికి పట్టుకున్నారు. కానీ ఇంద్రుడు మాత్రం గాడిద రూపంలో దేవతల ముందుగా రావడానికి సిగ్గుపడి ఓ గృహలోకి వెళ్ళి దాక్కున్నాడు. అప్పుడు దేవతలంతా కలిసి గాడిద రూపంలో ఉన్న ఇంద్రుని వద్దకు వెళ్ళి, ఇంద్ర, మేము దేవతలం, మీకు భయం లేదు. ఆ శ్రీహరిని శాపం కారణం చెప్పాడు. నీకు గాడిద రూపం పోయే మార్గాన్ని కూడా శ్రీహరి చెప్పాడు. నీకు శాప విమోచన కలిగి స్వర్గానికి తీసుకువెళ్ళడానికి మేము వచ్చాం అని చెప్తూ దేవతలందరూ కలిసి ఆ గాడిద తుంగభద్ర నదికి తీసుకువెళ్లారు. ఇంద్రుడు నడిస్తే శక్తి లేక అతి కష్టంగా సిగ్గుతో తల వంచుకుని వారితో కలిసి నడిచారు. 30 రోజులు మాఘ స్నానంతో ఇంద్రునికి ముక్తి. దేవతలు మాఘ స్నానం శుద్ధి పాడ్యం మొదలు పెట్టుకుని అమావాస్య వరకు 30 రోజుల పాటు తుంగభద్ర నదీ జలంతో స్నానం చేయించారు. దేవతలు కూడా 30 రోజులు మాఘ స్నానం చేసి తరింపారు. ఫలితంగా ఇంద్రుడు బ్రాహ్మణ శాపం నుంచి ముక్తి పొంది గాడిద ముఖం పోయింది. స్వర్గానికి పోయి శక్తి పొందారు. ఇంద్రుడు దేవతలతో కలిసి స్వర్గానికి వెళ్ళాడు. ఇక్కడ వరకు చెప్పిన గద్ద మహర్షి, జాహు మహర్షుల చూసావా? మాఘ స్నాన మహిమ ఎంతటో గొప్పదో. ఈ కథ ఎన్నవారికి, చదువుకున్న వారికి అమితమైన పుణ్యం కలుగుతుంది. పూర్వం పాపా నదీ తీరంలో భయంకరమైన పిశాచి మాఘ మాస మహిమ తెలియజేసే కథ విని పాప విముక్తుడైను. ఆ వృత్తాంతం వివరిస్తున్నా వినుము అంటూ ఘృతమంద మహర్షి
12వ రోజు అధ్యాయాన్ని ముగించాడు. ఇక్కడ వరకు జరిగిన గ్రంథ మహర్షుల సంవాదం శివుడు పార్వతి తెలియజేస్తూ 12వ అధ్యాయాన్ని ముగించారు. ఓం నమః శివాయ.